నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. చేసిన మేలు చెడ్డకాయకు చెప్పినట్లు ప్రస్తుతం టర్కీ వ్యవహారం కూడా అలాగే ఉంది. చేసిన సాయాన్ని మరచి సాయం చేసిన భారత్ పైనే పంతానికి సై అంటుంది. అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టినట్లు భారత్ పతనాన్ని కోరుకున్న టర్కీ పరిస్థితి ఎవడు తవ్వుకున్న గుంతలో వాడే పడ్డట్టయింది. అయితే అమాయకులను పొటిన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి ఉగ్రవాదులను హతమారిస్తే పాక్ ప్రజలపై దాడి చేశారంటూ టర్కీ కాకి కూతలు కూసింది. అంతేనా అంటే పాకిస్తాన్కు మద్దతుగా డ్రోన్లు సైనిక సాయం అందించింది. పాకిస్తాన్కు టర్కీకి చెందిన అసిస్గార్డ్ సొంగత్, బైరక్టర్ TB2 వంటి డ్రోన్లను సరఫరా చేసింది. దీంతో ఈ చర్యలు భారత్లో తీవ్ర నిరసనలకు దారితీశాయి. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా #బైకాట్ టర్కీ ఉద్యమం ట్రెండ్ అవుతోంది. టర్కీ ఉత్పత్తులు పర్యాటకాన్ని బహిష్కరించాలని కోరుతున్నారు. ఇక భారత్ తన అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలైన S-400 ఆకాశ స్పైడర్లను ఉపయోగించి పాకిస్తాన్ డ్రోన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. భారతీయ వ్యాపారులు, ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణే వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి చేసే యాపిల్స్ను బహిష్కరించారు. అలాగే టర్కీ పర్యాటకాన్ని రద్దు చేసుకోవాలని భారత్ నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఇప్పటికే సెలబీ ఎయిర్పోర్టు సర్వీసులను భారత్ నిలిపివేసింది. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని BCAS ప్రకటించింది. అయితే మరోవైపు భారత టూరిస్టులు వారి టర్కీ పర్యటనలు రద్దు చేసుకుంటున్నారు. వేల మంది ఇండియన్స్ బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే టర్కీకి అత్యధికంగా వెళ్లేది భారతీయ పర్యాటకులే. ఆ సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగింది. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ పడుతునుంది. ఇకపోతే ఇప్పటికే భారత్ టర్కీ TRT వరల్డ్ ఎక్స్ ఖాతాపై నిషేధం విధించింది. టర్కీ మీడియా ఛానళ్లపై కూడా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. పాల్కం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది భారత్. ఈ దాడుల్లో టర్కీ సరఫరా చేసిన డ్రోన్లు నాశనం చేయబడ్డాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భారత్పై పాకిస్తాన్ దాడులకు సైనిక సాయం అందించడమే కాక కశ్మీర్ను పాకిస్తాన్ హక్కుగా పేర్కొంటూ భారత్ను బహిరంగంగా విమర్శించారు. టర్కీ యుద్ధ నౌకను కరాచీ పోర్టుకు పంపి 350కు పైగా డ్రోన్లను పాకిస్తాన్కు సరఫరా చేసినట్లు గుర్తించబడింది. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను టర్కీ తప్పుపట్టి అమాయక పాకిస్తానీ పౌరులపై దాడి జరిగిందని ఆరోపించింది. అయితే భారత్ టర్కీపై ఆర్థిక దాడి చేయవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. భారత్ తన అంతర్జాతీయ మిత్రదేశాలు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో కలిసి టర్కీపై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. అమెరికా ఇప్పటికే S-400 కొనుగోలు కారణంగా టర్కీపై ఆంక్షలు విధించింది. టర్కీ నుంచి దిగుమతులను మరింత తగ్గించడం, భారతీయ పర్యాటకులను టర్కీ వెళ్లకుండా ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని కొనసాగించవచ్చు. అయితే భారత నెటిజన్లు ఎక్స్లోని పోస్టులు భారత్లో టర్కీపై తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నాయి. టర్కీలో ఏర్పడ్డ భూకంపం సమయంలో ఆపరేషన్ దోస్త్ పేరుతో భారత్ అందించిన సహాయాన్ని గుర్తు చేస్తూ టర్కీ చర్యలను నీచంగా అభివర్ణిస్తున్నారు. ఎర్డోగాన్కు భారత్పై దీర్ఘకాలంగా వ్యతిరేక భావన ఉందని,
దీనిని ఆయన అనేక సందర్భాల్లో బహిరంగంగా వ్యక్తం చేశారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇక ఉదాహరణకు కశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్య సమితి వేదికలపై పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడారు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్లో ఒక పోస్టులో మేము పాకిస్తాన్తో ఉన్నాం, భారత్కు వ్యతిరేకంగా ఉన్నాం, మా ఆర్థిక వ్యవస్థకు ఏమైనా జరిగినా మేము పాకిస్తాన్తో నిలబడతాము అని రాయబడింది. దీంతో ఈ పోస్ట్ భారత్లో బాయ్కాట్ టర్కీ ట్రెండ్కు దారితీసింది. అయితే ఈ వ్యాఖ్యలు అధికారికంగా ఇంకా ధృవీకరించబడలేదు. రైట్ గా టర్కీకి సంబంధించి వ్యతిరేకత చూపిస్తున్న నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెంకటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ వెంకటేశ్వరరావు గారు చెప్పండి, టర్కీకి సంబంధించి ఓవైపు భారత్ ప్రతిదాడులు చేస్తూనే ఉంది, అంటే పాకిస్తాన్తో పరోక్షంగా చేస్తూ ఉంది, డ్రోన్ పంపిస్తుంది, సాయం చేస్తుంది. మరోవైపు టర్కీ పాకిస్తాన్కి సపోర్టు భారత్కి కాదని ప్రత్యక్షంగా కూడా చెప్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు మనం మన పాకిస్తాన్కి మనకి మధ్యలో జరిగిన యుద్ధం తర్వాత చాలా, అంటే ఏదైతే టర్కీ లాంటి దేశాలు, అజర్బైజాన్ లాంటి దేశాలన్నీ కూడా ఈరోజు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, ఇంకో పక్కన చైనా, వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం కోసం వాళ్ళ కనుసంగల్లో పనిచేస్తున్నటువంటి పాకిస్తాన్తో పాటు టర్కీ మరి అజర్బైజాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఇస్తున్నటువంటి నిధులను, అంటే వాళ్ళకు ఒక పక్కన అభివృద్ధి నిధులని చెప్తూ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి టెర్రరిజాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇది ఇంతకాలం నుండి మనం భయపడుతున్నటువంటి భారత్ లాంటి దేశాలను ఎట్లా లొంగ తీసుకోవడం, తద్వారా వాళ్ళ దేశాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాన్ని పెంచి పోషించుకునేటువంటి పరిస్థితులను, ద్వంద్వ వైఖరి, ఒక పక్కన మానవతా విలువలను కాపాడుతామని చెప్తూ ఇంకో పక్కన టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తాం అని చెప్తూనే ఇంకో పక్కన టెర్రరిజానికి కావాల్సినటువంటి డబ్బులు అందియడానికి ఎలా అయితే ఫిబ్రవరిలో ట్రంప్ ప్రత్యక్షంగా డబ్బులు ఇచ్చాడో, ఆ తర్వాత IMFL ద్వారా మొన్న యుద్ధమైన సందర్భంలో కూడా ఇచ్చారు, మళ్ళీ తర్వాత కూడా ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు అంటే వాళ్ళ యొక్క భాష ఏంటంటే తాము వ్యాపారం పేరు చెప్పుకొని ఒక పక్కన టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ కొంతమందిని, కొన్ని దేశాలను భారత్ లాంటి దేశాలను లొంగ తీసుకోవడానికి ఇదొక కొత్త, అంటే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి మార్గం ఇప్పుడు బహిర్గతమైంది. ఇంతకాలం వాళ్ళు చేసింది అదే, ఇన్నేళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు చేసింది ఇలాంటి వ్యవహారమే. దీన్ని మనం ఎదుర్కోవడానికి చాలా దేశాలకు శక్తి సామర్థ్యం లేకపోవడం, ఆ దేశాల మీద ఆధారపడడం, ఆ దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీని కోసమో లేకపోతే ఇంకా ఇతర విషయాల కోసమో నోరు మూసుకొని కూర్చోవడం, తద్వారా ఈ రకమైనటువంటి టెర్రరిస్టుల అటాక్ల ద్వారా మన దేశం ఇంకా బలహీనంగా మారిపోవడం అనేది ఇంతకాలం మనం చూసాం. ఈసారి మన దేశం చాలా సంవత్సరాల తర్వాత మనం ఈ వ్యవహారాలన్నీ గ్రహించినటువంటి మన భారత సర్కార్ ఒక కొత్త విధానాన్ని, తమ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడం కోసం ఎప్పుడైతే చైనాకి అమెరికాకి మధ్యలో ట్రేడ్ వార్ స్టార్ట్ అయిందో అప్పుడు ఒక అదనుగా తీసుకొని ఇప్పుడు మనం ముందుకు రావడం జరిగింది. ఈ ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళు ఇంత ముందు ఉన్నటువంటి పరిస్థితి నుండి అమెరికాకి ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురైనాయి. ఇప్పుడు భారత్ లో తమ ఉత్పత్తులను, ఎప్పుడైతే చైనాలో ఉత్పత్తులను అమ్ముకోవడానికి లేదా అక్కడ నుండి తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయో, ఇప్పుడు ఇండియా మీద అలాంటి ఒత్తిడి తీసుకొచ్చి తమ యొక్క పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక పక్కన మనతో సత్సంబంధాలు ఉన్నట్టు భావిస్తూనే ఇంకో పక్కన టర్కీ లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలను రెచ్చగొట్టి మన మీద ప్రెషర్ పెంచడం అనేది వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం అనేది మనకు అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈరోజు
ఈ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారానికి టర్కీ వాళ్ళ యొక్క అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళు ఈరోజు ఇలాంటి వ్యవహారాలు ఒక పక్కన టర్కీకి మనము ఎంతో సహాయం చేసినప్పటికి కూడా టర్కీ అది మర్చిపోయి ఈరోజు మాట్లాడడానికి ప్రధాన కారణం అమెరికా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా ఈరోజు ఓ పక్కన వాళ్ళకి నిధులు ఇస్తున్నటువంటి అంటే వాళ్ళకి సహాయం చేస్తున్న పేరుతో ఇలాంటి ఆంక్షలు పెడుతుంది. ఎలాంటి ఆంక్షలు అంటే ఓ పక్కన మేము మీకు సహాయం అందించాలంటే మీరు ఈ పని చేసి పెట్టాలా, మీరు వెళ్ళి భారత్ వ్యతిరేకంగా పాకిస్తాన్కు సహాయం చేయాలా, లేకపోతే మేము వాళ్ళు టర్కీలో కానీ ఇతర దేశాల్లో కానీ వాళ్ళు అమెరికా ద్వారా వస్తున్న ఆయుధాలనే వాళ్ళు ఇక్కడికి సరఫరా చేయడం అనేటువంటి ఒక బహిరంగ చేయగలిగేటువంటి ఆ స్థితి వాళ్ళకి సొంతగా లేదు. దాని వెనకాల ఉన్నది అమెరికానే. సో ఇది సరే బహిర్గతమైంది. ఇది మన భారతదేశానికి అందరికీ పబ్లిక్ గా తెలిసినటువంటి విషయం కావడం వల్ల ఈరోజు పూర దేశం అంతా కూడా మొత్తం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అంతర్జాతీయంగా ఈ వ్యతిరేకతను తట్టుకోలేని అమెరికా కొత్త పొంతలు దొక్కుతా ఉంది. ఈ నిన్ననే ఇంకా కొత్త విషయాలు, ఒక పక్కన బుజ్జగింపులు, ఇంకో పక్కన బెదిరింపులు అనేటువంటి ఒక పాలసీ మీద ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్న తీరు, వైస్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. సో ఎప్పుడైనా కూడా ఒక దేశం బలపడాలన్నా, ఒక దేశం స్వయం ప్రతిపత్తిగా నిలబడాలన్నా ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే. ఇది ఎదుర్కోకుండా భయపడి ఎంతకాలం అయితే మనం దూరంగా ఉంటామో, ఎంతకాలం అయితే భయపడుకుంటూ ఉంటామో, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సొంత ప్రాబల్యం కోసం, వాళ్ళ కంట్రీ గుత్తాధిపత్యం కోసం ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి న్యూక్లియర్ బెదిరింపులు, ఇలాంటి తప్పుడు విధానాలను, ఇది రెచ్చగొట్టే విధానాలనే పాల్పడతారనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్ గా అందులో భాగంగానే మనం టర్కీ యొక్క రియాక్షన్స్ చూడాలని నేను భావిస్తున్నాను. ఓకే వెంకటేశ్వర గారు, అలాగే చెప్పండి, ఇప్పుడు మొత్తం ఇండియన్స్ మొత్తం బాయ్కాట్ హ్యాష్ ట్యాగ్తో బాయ్కాట్ టర్కీ అంటూ కూడా అంటూ ఉన్నారు. అది ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా భారత్లో ట్రెండ్ అవుతూనే ఉంది. అలాగే పర్యాటకులను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. పర్యాటక ప్రాంతంగా టర్కీకి అయితే చాలా మంది ఇండియన్సే వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే పాక్ ఆయుధాలు పంపి టర్కీ తప్పు చేస్తుందని అనుకోవాలంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతకాలము చాలా విషయాలలో ఇప్పుడు ఏదైతే స్టాటిస్టిక్స్ ఇప్పుడు మనకు వస్తున్నాయో, ఏదైతే టూరిజం ద్వారా అజర్బైజాన్ కానీ టర్కీలో కానీ టూరిజం ద్వారా వస్తున్నటువంటి ఇన్కమ్ ను మనం బేరీజ్ వేసి చూస్తే ఈరోజు వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అక్కడ మనతో సత్సంబంధాలు ఉండాలని తెలియాలి. కానీ మనం ఒక ఉదాసీనత్వం కావచ్చు, లేదా మనలో ఉన్న కొన్ని మన పెప్రభుత్వాలు కానీ మన ఉన్నటువంటి కొన్ని సంశయాలు ఉంటాయి. కొన్ని పక్కన రెండు రకాలుగా ఇలాంటి, ఒక పక్కన భారతదేశం చైనా తర్వాత పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ యొక్క అంటే రానున్న రోజులలో వాళ్ళ ప్రాధాన్యతను చాటుకోవడానికి మనము ఇతర దేశాల మీద మనం దాడి చేయడం లేదు, ఓన్లీ టెర్రరిజం మీద దాడి చేసాం చెప్పుకోవడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను ఆసరాగా తీసుకొని దాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ అమెరికా విధానానికి మనము టర్కీ చేస్తున్నటువంటి రియాక్షన్స్ కి తక్షణమే మనం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే విధంగా మన ప్రజల్లో ఆ వ్యతిరేకతను చూపించడం అనేది మనం మన భారతదేశంలో ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకత అనేది ఒక గొప్ప పరిణామంగా చూడాలి. ఈ పరిణామం ద్వారా అట్లీస్ట్ ప్రపంచ దేశాలు కానీ, అమెరికా కానీ, టర్కీ కానీ ఇది ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వాన్ని మనము బెదిరించో బతిలాడో లేకపోతే ఏదో రక నయాన భయాన మనం గుప్పిట్లో వేసుకునే పరిస్థితి ఉండదు. అక్కడ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ప్రజల్లో పెద్ద వ్యతిరేకత ఉన్నది అనే భావన వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి విషయాలకు తెరబడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ద్వంద్వ వైఖరికి తెరబడేటువంటి ఆస్కారం ఉంటుంది అనేది మనం అందరం గ్రహించాలి. ఓకే, అలాగే వెంకటేశ్వర గారు, అంటే చెప్పండి, పాక్ కేవలం ఆయుధాలు పంపడమే కాకుండా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఇండియా అయితే పాక్ పౌరులపై దాడి చేసింది, అందుకే మేము సపోర్ట్గా ఉన్నాం అని చెప్పేసి కూడా ఒకంత వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే భారత్ కూడా అందుకు ధీటుగా చర్యలు కూడా తీసుకుంటుంది. మరి భారత చర్యలతో టర్కీ ఎకానమీ కూడా దెబ్బతినే అవకాశం ఉందంటారా భారత చర్యలతో? ఖచ్చితంగా. ఇప్పుడు టర్కీ ఏమనుకుంటుంది, భారత్తో మన సంబంధాల ద్వారా వచ్చే డబ్బుల కన్నా అమెరికా నుంచి వచ్చే ముడుపులు అమెరికా నుంచి వచ్చేటువంటి అడ్డదారులు వచ్చేటువంటి డబ్బులకే ప్రాధాన్యత ఇస్తుండొచ్చు. అక్కడ టర్కీలో ఉన్నటువంటి అధికార వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి ఏ రకంగా అయితే పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం తర్వాత ఎన్ని విషయాలు మనకు అవగతమైనాయి, అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి
సైనిక వ్యవస్థ పూర్తిగా అప్రజాస్వామికంగా, అక్కడ ఎలాంటి వాళ్ళ మీద పట్టు లేదు, పూర్తిగా టెర్రరిస్టుల చేయిలోకి వెళ్ళిపోయిన పరిస్థితిలో పేరుకు ప్రజాస్వామ్యం, పేరుకు నిర్ణయాలు ప్రభుత్వం చేస్తుందనే ముసుగులో ఇలా మొత్తం టెర్రరిస్టులు రాజ్యం వెళ్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి ఈరోజు టర్కీలో కూడా ఉండొచ్చు, అలాంటి పరిస్థితి అజర్బైజాన్ లో కూడా ఉండొచ్చు. దాన్నే ఈరోజు అమెరికా ఎక్స్ప్లాయిట్ చేస్తుండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్ గా ఇలా మనం అనుకున్నట్టు ప్రతిదీ ఒక వ్యాపారం ద్వారానే సాల్వ్ అయిద్దని చెప్పలేము. అది అమెరికా మనందరిని కూడా వెధవలం చేయడానికి వాడుతున్నటువంటి ఒక ఆయుధంగా చూస్తా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా. అందుకే ఇంత వ్యతిరేకత. ఇవాళ మీరు ఏదో మాకు ఎంప్లాయ్మెంట్ ఇస్తామని, ఏదో మీరు రేపు పొద్దున మమ్మల్ని చాలా ఉద్ధరిస్తారని, లేకపోతే ఏదో మీరు ఇచ్చేటువంటి ఈ బిజినెస్ ద్వారా మాకు ఏదో లాభం జరుగుతుందనే పేరుతోని ఇవాళ టెర్రరిజాన్ని మీరు పోషించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పడానికి ఇవాళ మొత్తం దేశం అంతా ఒక దాటి మీదకి రావడం అనేది ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయంగా మనం అందరం చూడాలి. ఓకే, అంటే టర్కీ ప్లస్ అమెరికా కలిపి ఇదంతా జరుగుతుందని అనుకోవాలంటారా వెనుకల నుంచి? ఖచ్చితంగా. టర్కీ మనము ఒక స్నేహం, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మనం సహాయం చేశాం. వాళ్ళకి తెలుసు మన యొక్క టూరిజం ద్వారా లాభం జరుగుతుందని తెలుసు. అయినా ఎందుకు చేస్తున్నారు, ఎవరిని ప్రసన్నం చేయడానికి చేస్తున్నారు అంటే ఇప్పుడు అర్థమవుతుంది. అక్కడ అమెరికా లాంటి దేశాలు వాళ్ళ యొక్క సొంత ప్రాబల్యం కోసం, వాళ్ళ ఉత్పత్తులు ఇండియా మీద బలవంతంగా తోయడం కోసం వాళ్ళు చేస్తున్నారని అర్థమవుతుంది కదా. సో డెఫినెట్ గా ఇట్ ఈస్ ద్వంద్వ వైఖరి అని మనకు అర్థమవుతుంది. ఎస్, మీరు చెప్పినట్లు కూడా ఇంతకు ముందు మాట్లాడినట్లు కూడా అమెరికాకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అమెరికా అలాగే కొన్ని ట్రంప్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏమనంటే నేను పాక్ ఇండియా మధ్యలో ఉన్న యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు వాణిజ్యానికి సంబంధించి కొన్ని షరతులు పెట్టడం జరిగింది. అందుకోసమే యుద్ధం అనేది ఆగింది అని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మరి వాటిని కూడా ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు ఒకటండి, నేనేమంటున్నానంటే ఒక రెండు దేశాల మధ్యలో యుద్ధం స్టార్ట్ అవడానికి మూల కారణంగా టెర్రరిజం అని చెప్పి తెలిసిన తర్వాత దాన్ని పెంచి పోషించే విధంగా ఉండకుండా ఉండే విధానాలలో భారత ప్రభుత్వం ఎక్కడైనా వైలేట్ అయిందా? ఎక్కడైనా భారత ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అంటే ప్రజలు కానీ వాళ్ళ యొక్క ఇతర విషయాలలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసిందా? చేయలేదు. ఎప్పుడు భారత్ రియాక్ట్ అయింది? ఎప్పుడైతే పుల్వామాలో మన టూరిస్టుల మీద అటాక్ జరిగిందో దానికి ప్రతిచర్యగా పూర్తి ఆధారాలతో ప్రపంచానికి ముందే తెలియపరిచి అప్పుడు వెళ్ళి వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ క్యాంపులను ముందు ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ ఏం చేయాల్సి ఉండే? ఎస్, మీరు మా దగ్గర మేము చేయలేని పని మీరు చేశారు, అట్లీస్ట్ అని వాళ్ళ ఒక దౌత్యపరంగా కొంత కామ్గా ఉండడమా, లేకపోతే వాళ్ళు ఈరోజు జరిగిన దానికి సంతోషించడమా ఏదో చేయాల్సి ఉండే. కానీ ఈరోజు వాళ్ళు రియాక్షన్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? అక్కడ పాకిస్తాన్ లో నిజంగా మనం అనుకున్నట్టు పాకిస్తాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రెసిడెంట్ ను జైల్లో పెట్టారు. మనం అనుకున్నట్టు పాకిస్తాన్ లో ప్రభుత్వం ఉంది అని, ప్రభుత్వము టెర్రరిస్టులకు సంబంధం లేదు అనుకునే పరిస్థితి లేదు. అక్కడ పూర్తిగా ప్రభుత్వం టెర్రరిస్టులు అందరూ ఏకమైపోయారు. కాబట్టి ఓన్లీ టెర్రరిస్టులను మనం అటాక్ చేస్తే సరిపోలేదు. దానికి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధాలే ఈ రోజు మళ్ళీ రెచ్చగొట్టి వాళ్ళు చైనా డ్రోన్స్ తీసుకొని మన మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు మన భారత సైన్యం కవ్వింపుకు చర్యలను ఎదుర్కోవడానికి మనం డైరెక్ట్ గా అటాక్ చేయాల్సి వచ్చింది. సో దీన్ని ఈ వెస్టర్న్ మీడియా మరి అక్కడ ఉన్నటువంటి ట్రంప్ దాన్ని ఇంకా మాకేం తెలియదు, ఇంకా అమాయకులు ఇండియా వాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు అనే ఒక పద్ధతిలో ఆయనంతటా ఆయన పూనుకొని నేను మీ ఇద్దరి మధ్యలో అంటే ఒక పక్కన ఇంకా పూర్తిగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి స్థావరాలన్నిటినీ ధ్వంసం చేసే సమయంలో ఆయనంతటా ఆయన పూనుకొని ఒక ట్వీట్ చేయడము, నేను ఇద్దరి మధ్యలో శాంతి చేస్తున్నాను, నేను సీజ్ ఫైర్ చేయమనండి అన్నటువంటి ఒక భావన మనం అడగలేదు కదా. ఆయనే దానికి ముందు మరి పాకిస్తాన్ మనతో మాట్లాడిన తర్వాత ఇది ఇద్దరి మధ్యలో సీజ్ ఫైర్ అనుకున్నప్పుడు ఆయనంతటా ఆయన అంత ఉలికిపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆయన స్వప్రయోజనాలు అందులో ఉన్నాయనేది అర్థమవుతుంది. సో ఆయన స్వప్రయోజనాల కోసం ఇవాళ నేను సీజ్ ఫైర్ పూనుకున్నాను, అటామిక్ ఇప్పుడు నిజంగా మీ దగ్గర అటామిక్ ఇది ఉంటే ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీ అందరిలో ఉన్నటువంటి రష్యా అండ్ ఏదైతే అక్కడ ఉక్రెయిన్ మధ్యలో జరిగినటువంటి వారు 3 సంవత్సరాలు జరిగింది. మరి రష్యా కన్నా ఎక్కువ
ఇక్కడ ఆయుధాలు ఉన్నాయా, అణు ఆయుధాలు? మరి రష్యా ఎందుకు ఒకసారి వేసి దాన్ని ఇది చేయలేదు? అంటే ఇదంతా కూడా మనల్ని మనలాంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్న తీరును మనం ఏ రోజు బహిర్గతమైన పరిస్థితిలో ఈ రకమైనటువంటి వాదనలు, ఈ రకమైనటువంటి ప్రతివాదనలు, ప్రతిచర్యలు, వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎక్కడ దెబ్బతింటాయనేటువంటి ఒక రియాక్షన్స్ మనంగా చూడొచ్చు ఇదంతా కూడా. ఎస్ వెంకటేశ్వర్ గారు, టర్కీ ఇప్పుడే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేస్తా ఉంది. ఏమనంటే పాకిస్తాన్ మిత్రదేశము, ఇద్దరం కలిసి అన్నదమ్ములా కూడా కలిసి పనిచేద్దాం అని చెప్పేసి కూడా టర్కీ అంటే యుద్ధానికి సంబంధించి భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలోనే ఇటువంటి ఈ వ్యాఖ్యలన్నిటి కూడా ఇప్పుడే వచ్చాయని అనుకోవాలంటారా? ఇప్పుడే కాదండి, వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? అమెరికా. అమెరికా ఏం చెప్తుంది? అమెరికా ఇలా అక్కడున్న వాళ్ళ యొక్క యంత్రాంగం, అక్కడ ఉన్న మిలిటరీ వార్ హెడ్స్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, ఈ ఈ వీళ్ళందరినీ కూడా ఒక పక్కన అమెరికా, ఇంకో పక్కన చైనా పోటీ పడి వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఈ పెంచి పోషేటటువంటి వర్గాలు ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య విలువలకు, ప్రజల అవసరాలకు లేదా ట్రేడ్ అవసరాలకు సంబంధం లేకుండా ఈ రోజు వాళ్ళు చేసేది తప్పుడు విధానం అని చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు అవలంబిస్తున్న విధానమే మనకు అర్థమవుతుంది. అయితే ఇది మనం బహిర్గతం చేయకుండా వాళ్ళు బయట ఎన్నో రకాలుగా, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ వ్యవస్థకి ఏమి విలువలు ఉంటాయండి? వాడికి ఏ విలువలు ఉండవు. ఆ టెర్రరిస్ట్ వ్యవస్థలను పెంచి పోషించేవాడిని వీడిని ఇద్దరిని కలిపి ఎండగట్టకపోతే మనం ఇంకా ప్రపంచం మభ్యపెట్టినట్టు ఉంటుంది. ఈరోజు ఇవాళ వ్యాపార వ్యవహారాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఒక సంఘటన జరిగితే రాత్రి షేర్ మార్కెట్ వాల్యూ పెరిగిపోద్ది, ఇంకా రాత్రి షేర్ మార్కెట్ పడిపోద్ది. అంటే ఈ రకమైనటువంటి ప్రపంచ వ్యాపార వ్యవస్థని ఎంత సున్నితంగా గుప్పిట్లో పెట్టుకున్నటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కానీ ఈరోజు ఒక చెస్ గేమ్ ఆడుతూ ఉంది. అన్ని విధాలుగా రెండు దిక్కుల చెస్ గేమ్ ఆడే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యవహారం శైలిని చేపట్టి అందరినీ, ఒక పక్కన ఇన్వెస్టర్స్ ని, ఇంకో పక్కన మార్కెట్ ఎకానమీని, ఇంకో పక్కన టెర్రరిస్టులను, ఇంకో పక్కన ఇలాంటి దేశాల యొక్క బలహీనతలను అన్నిటిని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానం ఏదో ఒక రోజు బట్టబయలు అవుతుంది. వాళ్ళ యొక్క వ్యవహారం ద్వారా ప్రపంచం గ్రహిస్తుంది. తప్పనిసరిగా వాళ్ళకు మొత్తం వ్యవస్థ అంతా కూడా వాడికి బుద్ధి చెప్పే రోజు కూడా ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. ఎస్ వెంకటేశ్వర గారు, ఇక చివరిగా చెప్పండి, అయితే టర్కీ అధ్యక్షుడికి ముందు నుంచే భారత్ మీద ఉక్రోషం ఉందని కూడా ఒక వాదన. మరి ఇండియాతో మాకు అవసరం లేదులే అని భావిస్తున్నారని అనుకోవాలంటారా? ఖచ్చితంగా. వాడు ఇప్పుడు పాకిస్తాన్ కూడా మొన్నటి వరకు ఏం మాట్లాడిందండి? మేము టెర్రరిస్టులతో మాకు సంబంధం లేదు, టెర్రరిస్టులు మా దగ్గర లేరు. ఎన్ని సందర్భాల్లో, ఎన్ని ఏళ్ల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు మనం విన్నాము. మనం ఎన్నో సందర్భాలలో మన మీద అటాక్ జరిగినటువంటి బాంబే దాడుల మీద కావచ్చు, లేదా మన దగ్గర కాశ్మీర్లో దాడులు కావచ్చు, లేదా ఇతర మన పార్లమెంట్ల మీద జరిగిన దాడులు కావచ్చు, అన్ని సందర్భాల్లో మనం ప్రశ్నిస్తే ఏనాడు కూడా వాళ్ళు బాధ్యత తీసుకున్నటువంటి పాకిస్తాను ఈ రోజు బాధ్యత తీసుకుంటుందని మనం నమ్మాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పాజిటివ్ గా వస్తుందని ఆశించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టెర్రరిజానికి మనం టెర్రరిస్టులను ఒక ప్రజాస్వామ్యవాదులుగా చూడడం అనేది మన బలహీనతగా మనం ఆలోచించుకొని మనం ఎండగట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పదలుచుకున్నాను. దాంట్లో టర్కీ ఏమి విభిన్నం కాదు, టర్కీ కూడా అందులో భాగమే. ఓకే, ఇక చివరిగా చెప్పండి, ఇక భారత్ చర్యలతో టర్కీకి ఇప్పటికైనా బుద్ధి వస్తుందని అనుకోవాలంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చెప్తే వినకపోతే చెడంగా చూడాలనే ఒక సామెత ఉంది. ఇప్పుడు ఎందుకు మనం దాడి చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ మీద? ఎన్నో సందర్భాలలో మనం వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగట్టి చూపించినా కూడా వాళ్ళ వ్యవహార శైలిని మార్చుకోనప్పుడు మనకున్న ప్రత్యామ్నాయం ఏంటి? పూర్తిగా మనం చొరబాట్లను వాళ్ళను ఎదుర్కోవడమే కదా. ఎదుర్కొన్న పరిస్థితుల్లోనే కదా ఇవన్నీ బహిర్గతం అవుతున్నాయి. ఇప్పుడు అంతవరకు మనకు తెలియదు టర్కీ ఉందా, వీళ్ళు ఎంబడి ఎవరున్నారు అనేది. ఒక యుద్ధం వచ్చినప్పుడే కదా అర్థమవుతుంది ఎవరు ప్రత్యక్షంగా ఉన్నారు, ఎవరు పరోక్షంగా ఉన్నారు. పరోక్షంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రత్యక్షంగా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా ప్రత్యక్షంగా ఉండే టర్కీ ఈ రోజు అమెరికా కన్సైగలు, ఒక పక్కన అమెరికా మనతోని ఒక అంటే ట్రేడ్ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూనే ఇంకో పక్కన వాళ్ళని రెచ్చపెడుతూ మన పైన ప్రెజర్ పెంచుతుంది కదా. సో ఇదంతా కూడా అందులో గేమ్ లో భాగంగా చూడాలి. ఓకే, రైట్ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.
రైట్ ఇక ఇది స్పెషల్ ఇన్ డెప్త్ టర్కీ తాట తీయాల్సిందే. స్టేట్ యూన్ బీఆర్కే న్యూస్ తెలుగుడు సత్తా.